ఇక నక్సల్స్ రహిత భారత్ ఇదే మోదీ షా ద్వయం లక్ష్యం. సో ఆ లక్ష్యానికి చేరుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మల్లోజుల ఆ తర్వాత ఆచరణ కూడా లొంగిపోయారు. వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతూ ఉన్న పరిస్థితి, మరికొంతమంది లొంగుబాటు తీసుకువెళుతూ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ మధ్యకాలంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లలో వందలాది మంది నక్సల్స్ చనిపోయారు. సో నక్సలిజం అంతమైపోతుంది అని బయట జరుగుతున్న చర్చ. నిజంగా నక్సలైట్లు లొంగిపోతూ ఉన్నారు కొంతమంది, సో మరికొంతమంది లొంగిపోయే అవకాశం ఉంది. కానీ నక్సలిజం అనే ఐడియాలజీ ఎండ్ అవుతుందా, ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు అమిత్ షా గారు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటంటే 2500 మంది నక్సలైట్లు ఇప్పటివరకు లొంగడం జరిగింది. 1700 మంది పైగా అరెస్ట్ కావడం జరిగింది. సుమారు 467 మంది వరకు ఎన్కౌంటర్ చేయబడ్డారు, అంటే కాల్పుల్లో చనిపోవడం జరిగింది. ఇక నక్సలిజం ఆన్ లాస్ట్ లెగ్ అని చెప్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఎప్పుడు నోరు విప్పని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చాలా యాంగ్రీగా మాట్లాడడం జరిగింది. ఏంటంటే అది ఇప్పుడు ఎంతో 150 నక్సల్స్ పీడిత జిల్లాలు, అంటే నక్సల్స్ ఇన్ఫెస్టెడ్ డిస్టిక్ 150 నుంచి ఇప్పుడు 11కి తగ్గిపోయి అని. అదేవిధంగా అమిత్ షా గారు ఏమంటున్నారు, అజూమండని, గడ్చిరోలి, తర్వాత ఈ ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ జిల్లాల్లో నక్సలిజం పూర్తిగా ఎండ్ అయిపోయింది అని చెప్తున్నారు. తర్వాత మల్లోజులని, ఆసిన్ అని పెద్ద పెద్ద పేరు మోసిన తీవ్ర భయంకరమైన నక్సలైట్లు 100 మంది నక్సలైట్లు తీసుకెళ్ళి లొంగిపోయారు ఆయుధాలతో సహా. ఇప్పుడు 1000 మంది అందరూ కూడా ఎక్కడికక్కడ వెనక్కి వెళ్ళడం జరిగింది వదిలే. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఒకప్పుడు రెడ్ కారిడార్గా చెప్పుకునే ఏది పశుపతి, నేపాల్లోని పశుపతి ఆలయంలోని తిరుపతి ఆలయం దాకా, పశుపతి టు తిరుపతి ఉన్న రెడ్ కారిడారు ఈ బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వరకు ఉన్న ఈ రాష్ట్రాల్లో నక్సలిజం అనేది కుసించుకుపోయిందని తెలుస్తుంది. నక్సలైట్లు ఇంకా ఉండలేని పరిస్థితి దాపురించింది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఆల్ ఫోర్సెస్ని యూజ్ చేయడం వల్ల. సో నక్సల్ అది కూడా మోడీ బీజేపీ ప్రభుత్వమైన మోడీ, అమిత్ షా గారు హోమ్ మినిస్టరు చాలా డిటర్మెంట్ సంకల్పంతో దాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఉండలేని పరిస్థితులు ఈరోజు పెద్ద ఈ పాలిట్ బ్యూరో కమిటీ సభ్యులు చనిపోవడమా లొంగిపోవడమా ఈ రెండే వాళ్ళకి మోనే. కానీ పోరాటం అని చేయలేని పరిస్థితిలో అక్కడ ఉండడం జరుగుతుంది. అంటే ఏంటి, నక్సలిజం ఎండ్ అయిపోతుందా అంటే ఇక్కడే ఉందండి ట్విస్ట్. ఏంటంటే అంతమయ్యేది నక్సలిజమా నక్సలైట్లా? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ చెప్పేది ఏంటంటే నక్సలైట్లు అయిపోతున్నారు, కరెక్టే, నక్సలైట్లు వెళ్ళిపోతున్నారు. వాట్ అబౌట్ ది నక్సలిజం? నక్సలిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది నక్సలైట్లు అండి. నక్సలైట్లు అందరూ అయిపోయినా, అందరూ చనిపోయినా, అందరూ లొంగిపోయినా నక్సలిజం ఎండ్ అవుద్దా? నక్సలిజం అనేది ఇటు లెనిన్ నుండి, కార్ల్ మార్క్స్ నుంచి, మార్క్స్ ఏంజిల్స్ నుంచి, తర్వాత వచ్చిన లెనిన్ నుంచి, తర్వాత వచ్చిన మావో జెడాంగ్ నుంచి వీళ్ళందరూ ఏ విధంగా వచ్చిందంటే ఎక్కడైతే పీడిత ప్రజలు ఉంటారో అక్కడ విప్లవాలు వస్తూ ఉంటాయి, తిరుగుబాటు కింద వస్తుంది. దాన్ని వాళ్ళు బ్యారెల్ ఇచ్చి వాళ్ళ ఐడియాలజీ అప్లై చేశారు. మరి భారతదేశంలో ఈ డిస్పారిటీస్ పోయినాయా? ఈ విచక్షణ పోయిందా? ట్రైబల్ కమ్యూనిటీస్కి ఎగినెస్ట్గా ఈ దోపిడీ పోయిందా అంటే దోపిడీ పోలేదండి. కాబట్టి నక్సలిజం దేనికైతే నక్సలిజం ఇండియాలో పుట్టిందో ఆ కారణం అలాగే ఉంది. ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్లు ఏంటంటే ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి మనకి, ఇండియా అనేది ఇట్స్ గ్రోయింగ్, అభివృద్ధి అనేది వెళ్తుంది, కానీ ఇట్స్ గ్రోయింగ్, కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి వేరు, వృద్ధి వేరు. వృద్ధి అంటే డబ్బులు పెరగడమే. 145 కోట్ల మందికి డబ్బులు ఏకంగా పెరుగుతుందంతే మూట. కానీ ఈ మూట పెరిగిన మూట 145 కోట్లకి ఈక్వల్గా వెళుతుందా? రాజ్యాంగంలో చెప్పినట్టు లేదు. డిస్పారిటీస్ పెరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ అసెట్స్ మొత్తం 55% మంది ఇండియన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. చూడండి, రీసెంట్గా రిపోర్ట్స్ వచ్చినాయి. చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఒక అదానీ గారు ఆయన యొక్క ఆస్తిని తీస్తే, ఇండియాలో అదానీ ఆస్తి తీస్తే ఒక 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ బడ్జెట్ అవసరం లేదు. అంతంత ఆస్తులు ఒకళ్ళ దగ్గర పోగొడుతున్నాయి. అంతరాలు పెరిగిపోతున్నాయి. ఏది గ్రామాలకి పట్టణాల మధ్యన అంతరాలు ఉన్నాయి, స్త్రీ పురుషుల మధ్య అంతరాలు ఉన్నాయి, ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి, రాష్ట్రాల మధ్య అంతరాలు ఉన్నాయి, విత్ ఇన్ ద స్టేట్లోనే అంతరాలు ఉన్నాయి. ఇంత దారుణమైన అంతరాలు. డిజిటల్ డివైడ్ చూసారా, క్యాస్ట్ వైడ్ డివైడ్ ఉంది, తర్వాత రిలీజన్ మతాల పరంగా డివైడ్ ఉంది. సో ఇంత దారుణమైన విచక్షణ పెరుగుతుంది. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్లో ఏంటంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్, బట్ వాట్ అబౌట్ ది డిస్పారిటీస్? ఇవి పెరుగుతున్నాయి. ఇందాక చెప్పిన డిస్పారిటీస్ రంగాల వారీ పెరిగిపోతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఈ ట్రైబల్ ఏరియాస్లో ఆర్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి. మైనింగ్ ప్రాజెక్టు, హైడ్రో ఎలక్ట్రిక్.
సో ట్రైబల్ మీద 5th 6th షెడ్యూల్లో పెట్టిన రాజ్యాంగ రక్షణలో వాళ్ళు కల్పించలేని పరిస్థితి, సోషల్ జస్టిస్ ఫుల్ఫిల్ అవ్వలేదు. కాబట్టి నక్సలిజం పుట్టడానికి కారణమైన ఈ వివక్షతలు, ట్రైబల్ కమ్యూనిటీ మీద వివక్షతలు, ఈ ప్రాంతీయ అసమానతలు అనేవి, ఈ అసమానతలు పోతేనే నక్సలిజం ఎండ్ అవుతుంది. కేవలం వాళ్ళు సరెండర్ అయినా చనిపోయిన ఎన్కౌంటర్ చేసినంత మాత్రం ఎండ్ అవ్వదు. కాబట్టి ఇండియా ఏం చేయాలి? ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు దృష్టి పెట్టవలసిన అతిపెద్ద విషయం ఏంటంటే సరెండర్ చేస్తే దాంతోపాటు ఆ ప్రాంతాల అభివృద్ధి మిగిలిన ప్రాంతాలతో సమానమైన అభివృద్ధి ఉందా, మళ్ళీ ఆ అభివృద్ధిలో అక్కడ ట్రైబల్ ఇప్పుడు దాకా ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నారో వాళ్ళకి భాగస్వామ్యం ఉందా, ఈ రెండూ చేయకపోతే అంటే ఏంటి, నక్సలిజం అనేది ఫోర్స్ ద్వారా పోదండి, అభివృద్ధి అనే మంత్రం ద్వారా పోతుంది. మరి మోడీ అమిత్ షా గారు అభివృద్ధి అనే మంత్రాన్ని ఉపయోగిస్తున్నారా, లేదా అపోజిషన్ పార్టీలు లెఫ్ట్ పార్టీలు ఆరోపించినట్టు అది అదానీ కోసం, జిందాల్ కోసం ఆ ప్రాంతాల్లో నక్సలైట్లు ఏరి మైనింగ్లు వాళ్ళకి ఇస్తున్నారా అనేది అంటే ఏంటి, అభివృద్ధి అనే మంత్రం ఉంటేనే నక్సలిజం ఎండ్ అవుతుంది. లేదా నక్సలైట్లు వెళ్తారు కానీ నక్సలిజం అలాగే ఉంటుంది, మళ్ళీ రేజ్ అవుతుంది దానికి సమయం వచ్చినట్టు. ఇప్పుడు సరెండర్ అయిన నక్సలైట్లు మళ్ళీ వెళ్ళి నక్సలిజంలో కలిసిపోవడం మనం చాలాసార్లు చూసాం. కాబట్టి వాళ్ళు ఇప్పుడు జైల్లో చక్కగా ఫోర్స్ బాగాలేదని ఆపరేషన్ కగారు అయ్యేంత వరకు లొంగుతారు, తర్వాత వెళ్ళి నక్సలిజంలో కలుపుతారు, ఇంకా రిక్రూట్మెంట్ చేసుకుంటారు పీస్ఫుల్గా ఇప్పుడు భూములు అవి తీసుకుని. కాబట్టి నక్సలిజం కారణం పోవాలి, కారణం పోతేనే నక్సలిజం ఎండ్, లేకపోతే నక్సలైట్లే ఎండ్ అవుతారు. రైట్. ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? ఖచ్చితంగా గవర్నమెంట్ అప్పర్ హ్యాండ్ సాధించింది నక్సలైట్ల మీద. అండ్ ఇంకొక డౌట్, మోదీ అండ్ అమిత్ షా, ఈ గవర్నమెంట్ ఎందుకు నక్సలైట్ల మీద అంత కక్ష పెంచుకుంది, ఎందుకు అంతలా టార్గెట్ చేసింది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు చాలా పెద్ద లోతైన విషయం సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఈ విజయం ఎవరిది, అమిత్ షాదా మోడీదా అంటే అమిత్ షాది మోడీది కాదు. ఈరోజు నక్సలైట్లు ఎండ్ అవడం లేదా నక్సలిజం ఎండ్ అయ్యడం అనేది అమిత్ షాది మోడీ విజయము కానే కాదు. నేను చెప్తున్నానని విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నక్సలిజం పుట్టింది 1967, కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పుట్టింది 1925. గుర్తుపెట్టుకోవాలి, ఆర్ఎస్ఎస్ పుట్టింది 1925, 100 సంవత్సరాల యానివర్సరీ జరిగింది, సెంటినరీ సెలబ్రేషన్స్. కానీ అదే సమయంలో 1925లోనే పుట్టిన పార్టీ ఇంకోటి ఉందండి, అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎంఎన్ రాయ్ ఆధ్వర్యంలో పుట్టింది. గత కమ్యూనిస్టు వాళ్ళకి కూడా 100 సంవత్సరాల హిస్టరీ ఉంది, అందులో ఎన్నో పార్టీలు ఇప్పుడు లెఫ్ట్లని ఇలా వచ్చారు. ఆ పార్టీలు కూడా, ఆ పార్టీలు వేసిన సీడే నక్సలిజం. ఆ పార్టీ హింసా పందాన్ని ఎదుర్కొన్నది నక్సలైట్, సిపిఐ ఎంఎల్ఓ మావోయిస్టుల పార్టీలు. ఓటు బ్యాలెట్ ద్వారా ఎదుర్కొన్నది మన లెఫ్ట్ పార్టీలు, ఈరోజు మనం పవర్లో ఉన్నాయి చూస్తాం, కేరళ అనేది నేషనల్లో ఈ విధంగా వచ్చిందనమాట. మరి 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న లెఫ్ట్లకి 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఆర్ఎస్ఎస్కి ఒక పోరాటం ఉంటుంది ఎప్పుడు. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఉంటుంది, ఎందుకు ఇది మోడీది, నరేంద్ర మోడీది, అదేవిధంగా హోమ్ మినిస్టరు అమిత్ షా గారిది కాదు అని నేను ఎందుకు అంటానంటే, నక్సలిజం ఏ పర్పస్తో ఇండియాలో పుట్టిందో, కమ్యూనిస్టులు ఏ పర్పస్తో ఇండియాకు వచ్చారో గుర్తుపెట్టుకోవాలి. 1925లో వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ వస్తే 1917లో రష్యాలో ఉధృతమైన లెనిన్ ఆధ్వర్యంలో ఉద్యమం వచ్చి కమ్యూనిస్టు యుఎస్ఎస్ఆర్ ఏర్పడింది, యూనియన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ రష్యా ఏర్పడింది 1917లో. దాన్ని ఆసరా తీసుకుని 1948లో కమ్యూనిస్టు చైనా వచ్చింది మావో జెడాంగ్ ఆధ్వర్యంలో. ఇదే మూమెంట్ ఇండియాలో తీసుకొద్దాం అనుకున్నది, ఇండియాలో విఫలమయ్యింది. అంటే నక్సలిజం ఇండియాలో ఎందుకైతే పుట్టిందో సోకాల్డ్ మావోయిస్టులు కానీ లెనినిస్టులు కానీ ఎవరైనా ఎందుకు విఫలమయ్యారు అంటే, ఒక అతిపెద్ద చర్య ఇండియాలో జరిగిందండి. అదేంటంటే ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ మూమెంట్ జరిగేటప్పుడు నెహ్రూ గాంధీ అహింసాతత్వంతో ఉంటే అప్పుడు ఇండియన్ నేషనల్ పార్టీలో ఇక్కడ సుభాష్ చంద్రబోసు అదేవిధంగా నెహ్రూలు వీళ్ళిద్దరూ ఏంటంటే సోషలిస్ట్ లీడర్లు, వీళ్ళిద్దరూ యంగ్ పీపుల్, వీళ్ళు పాపులర్ అయిపోయారు అనమాట, ఇండియాలో చాలా పాపులర్ అయిపోయారు. ఏది, సోషలిస్ట్ ఉద్యమంలో. గుర్తుపెట్టుకోవాలి, ఇది సోషలిస్టులు వీళ్ళిద్దరు, సుభాష్ చంద్రబోసు నెహ్రూలు. గాంధీ తెలుగుగా ఏం చేశారంటే, ఇండియాలో స్వతంత్రం వచ్చినా ప్రజాస్వామ్యం వచ్చినా ప్రజాప్రభుత్వం ఉండడం కష్టం, ఎందుకంటే అక్కడ రష్యా పందా తర్వాత చైనా మావో జెడాంగ్ పందాలో ఇండియాలో కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ప్రజాప్రభుత్వానికి కష్టం. కాబట్టి గాంధీ చాలా తెలివిగా ఏం చేశారు అంటే, ఈ సోషలిస్ట్ ఉద్యమంలో ఉన్న అద్భుతమైన నేత నెహ్రూని లాక్కుని ఐఎన్సీలో తీసుకోవడం జరిగింది. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ని కూడా 3 సార్లు ఐఎన్సీ అధ్యక్షుని చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్లో సోషలిజాన్ని ఇన్వాల్వ్ చేసి సోషలిస్ట్ రాజ్యాంగం ఇండియాలో తయారు చేయడం జరిగింది. అందుకే అసలు నక్సలిజం కాదు కదా, మావోయిజం కాదు కదా, లెనినిజం అన్నీ అంతం ఆ రోజే జరిగిపోయాయి.
కాబట్టి ఎప్పుడూ పూర్తి స్థాయిలో ఈ విజయం సాధించలేదు. ఏదో అడవుల్లో ఉండడం, ఫైనల్గా వాళ్ళు అడవుల్లోకి వెళ్ళబడం, అడవుల్లో నివసించడమే. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రజల్లోకి రాలేకపోయారు చైనాలో, రష్యాలో లాగా. అంటే నక్సలిజానికి అంతం ఆదిలోనే వేసేశారు మహాత్మా గాంధీ. దాన్ని నెహ్రూ ద్వారా, సుభాష్ చంద్రబోస్ ద్వారా అణిచేశారు. మరి నక్సలిజం ఎందుకు బతుకుందంటే అడవుల్లో బతుకుంది. ఆ నక్సలిజాన్ని స్వయంకృత అపరాధం అంటారు చూడండి, ఓన్ మిస్టేక్తో నక్సలైట్ని చంపేసుకున్నారు. ఎందుకు అంటే మొట్టమొదటి ఇప్పుడు చాలా డేరింగ్గా చెప్పాలండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఉద్భవించినాయి, కట్టికి పేదోళ్ళు కింద వాళ్ళకి అధికారం ఇవ్వడానికి తీస్తే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి అధికారంలో ఉన్నాయి, అప్పర్ క్యాస్టుల చేతిలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. చూడండి ఎక్కడైనా అలాగే ఉంటాయి, అధికారంలో ఉండేది, అధికారం పంచుకునేది, లీడర్లు అందరూ అప్పర్ క్యాస్ట్లో ఉంటాయి. అక్కడ క్యాస్టిజం అంతరించింది. కాబట్టి కింద వాళ్ళు నక్సలిజంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అందులోకే వస్తాయి అనమాట. ఈ రెండింటిని నమ్మడం మానేశారు. అందుకనే స్వయంకృతారాధం అనమాట. ఈరోజు నక్సలిజం అండవడానికి లెఫ్ట్ పార్టీలు సీట్లు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ క్యాస్టిజం పెరిగిపోయింది. ఇది వీ షుడ్ అండర్స్టాండ్ అనమాట, కరెక్ట్ రీజన్ చెప్పాలి అనలిస్ట్గా, అది అయిపోయింది. దీన్ని మీరు అడిగినట్టు ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం ఎందుకు అటాక్ చేస్తుందంటే, మోడీ ఏమంటున్నారు, వికసిత్ భారత్, వికసిత్ భారత్ 2047 నాటికి డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఇండియాలో ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో మన మినరల్ బెల్ట్ అనమాట, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మినరల్ బెల్ట్ ఆఫ్ ది వరల్డ్ అండి. అక్కడ ఐరన్ ఓరు, ఒక 50-100 రకాల ఖనిజాలు దొరుకుతాయి. ఆ ఖనిజ సంపద లేకపోతే ఇండియా అభివృద్ధి చెందదు. కాబట్టి ఆ ఖనిజాలు తీయాలంటే నక్సలైట్లు అడ్డున్నారు దండకారణ్య ప్రాంతాలు, కాబట్టి ఎండ్ అవ్వాలంటారు. రెండు, దీంతో పాటు అక్కడ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కమ్యూనిస్టులు అంటే లెఫ్ట్ రైటిస్ట్ అనమాట, సోకాల్డ్ బీజేపీ, వీళ్ళిద్దరు ఐడియాలజీలకు అస్సలు పడదనమాట. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్న రైట్ వింగ్ పార్టీ ఆర్ఎస్ఎస్, బీజేపీయో కంప్లీట్గా నక్సలిజానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. అది వాళ్ళ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. కాబట్టి ఈ లెఫ్ట్ రైట్కి గాంధీయిజం కుదరదు. ఇవన్నీ ఐడియాలజికల్గా తీసుకోవాలి. చాలా లోతైన విషయం అండి ఇది, అంత ఈజీగా పోదు. కాబట్టి ఇండియాలో నక్సలిజానికి ఆదిలోనే నిప్పింగ్ ఎట్ ది బడ్ స్టేజ్లో తీసేసింది మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, నెహ్రూల ద్వారా. తర్వాత వీళ్ళ స్వయంకృత అపరాధం ద్వారా పోయింది. అడవుల్లో మాత్రమే ఉన్నారు వాళ్ళు. చూడండి ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో వాళ్ళ ఐడియాలజీ కాదండి, అక్కడ సాహిత్యం ద్వారా అభివృద్ధి చెంది. కాబట్టి ప్రజలు పట్టించుకోరు. కాబట్టి ఇండియాకు ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఇప్పుడు మోడీ, అమిత్ షాలకి క్రెడిట్ పూర్తి స్థాయిలో వచ్చేది ఏంటంటే, పూర్తిగా నక్సలిజాన్ని ఎండజేయడానికి అభివృద్ధి అనే మంత్రాన్ని తీసుకొస్తే, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనే మంత్రాన్ని వేస్తే ఇక నక్సలిజం కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది. ఇనిషియేట్ చేసింది గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసులు అయితే దాన్ని ఎండ్ ఇచ్చింది మోడీ, అమిత్ షాలది అవుతుంది. అభివృద్ధి, అదేవిధంగా సోషల్ జస్టిస్ అనే మంత్రాల ద్వారా. చాలా లోతైన విషయం, నర్మగర్భంగా డేరింగ్గా మనం చర్చించుకుంటేనే నక్సలిజం ఇండియాలో ఎండ్ అవుతుంది, వికసిత్ భారత్ సాధ్యమవుతుంది కూడా.